హలో హాయ్ దిస్ ఇస్ ఆరూస్ కిచెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈ రోజు మనం చాలా టేస్టీగా యమ్మీగా ఉండేటువంటి సోయా చంక్స్ తో రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే ఇది మనకు చాలా ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలనుకున్నప్పుడు, పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు చకచకా చేయాలనుకుంటే, చాలా తొందరగా చేసుకోవాలనుకుంటే రెసిపీ ఏదైనా ఉంది అంటే, ఈ సోయా చంక్స్‌తో కర్రీని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా చక్కగా ఇష్టపడి మరీ తింటారు. ఇది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక కప్పు నిండా సోయా చంక్స్‌ని తీసుకోండి. వీటిని వేడి నీళ్ళలో వేసి ఇలా మీరు నీళ్లు లేకుండా తీసేయండి. ఇవి కాస్త ఉడికిన తర్వాత ఒక బౌల్లో ఈ సోయా చంక్స్‌ని పూర్తిగా వేయండి. ఆ తర్వాత 100 గ్రామ్స్ కర్డ్‌ని యాడ్ చేయండి. ఇలా మీరు పెరుగుని యాడ్ చేసిన తర్వాత అందులో కాస్త పసుపుని, తగినంతగా కారం పొడి, రెడ్ చిల్లీ పౌడర్‌ని, కసూరి మేతి, గరం మసాలా వీటన్నింటినీ కూడా మీరు పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఎంత చక్కగా మనకు కలుస్తాయో అంత చక్కటి ఫ్లేవర్ అనేది మనకు కర్రీకి వస్తుంది. కాబట్టి మీరు నిదానంగా అయినా పర్వాలేదు, చాలా చక్కగా నిదానంగా పూర్తిగా ఈ మసాలా అనేది సోయా చంక్స్‌కి పట్టేలాగా పూర్తిగా కలుపుకోండి. ఇలా మీరు కలుపుకున్న తర్వాత చివర్లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసి పూర్తిగా కలిసేలాగా మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం దీనిని చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. అంతలోపు మనం ఎర్రగా పండినటువంటి టమాటోస్‌ని తీసుకోండి. మనకు ఎంత చక్కగా ఎర్రగా పండినటువంటి టమాటోస్ తీసుకుంటే అంత చక్కగా మనకు పుల్లగా అనేది రెసిపీ అనేది వస్తుంది. కాబట్టి మీరు పుల్లటి టమాటాలను తీసుకోండి. లేదంటే మీకు అందుబాటులో ఏ టమాటోస్ ఉంటే ఆ టమాటోస్‌ని మీరు తీసుకోండి. ఇలా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. 3-4 టమాటోస్‌ని తీసుకుంటే సరిపోతుంది. ఈ 3-4 టమాటోస్ మనకు 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మీరు ఒక ఆనియన్‌ని వేయండి. ఆయిల్‌లో ఒక ఆనియన్ వేసి కలపండి. ఇలా మనకు ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ పేస్ట్ ఇదంతా ఉంది కదండీ! దీనిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మనము ఒక 1 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ మూత పెట్టేసి తీస్తే గనక మనకి ఇలా చక్కగా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ టైంలో మనకు మిల్ మేకర్‌కి చాలా చక్కగా ఫ్లేవర్ అనేది పడుతుంది. చూసారుగా ఎలా ఉందో, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చాలా యమ్మీగా ఉంటుంది. ఇంత యమ్మీగా ఉండేటువంటి రెసిపీని మీరు తినాలనుకుంటే గనక వెంటనే తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. ఇది చపాతీలోకి తింటే గనక చాలా టేస్ట్ అనేది వస్తుంది. మీరు ముందుగా తీసుకున్నటువంటి టమాటోస్‌ని మీరు మిక్సీలో వేసుకొని కాస్త పేస్ట్ లాగా పట్టుకోండి. ఇలా పేస్ట్ లాగా పట్టుకొని మనం కర్రీ చివర్లో ఈ పేస్ట్‌ని మొత్తం ఇందులో వేసి యాడ్ చేయండి. అలా చివర్లో మనకు 2, 3 బిర్యానీ ఆకులు కూడా వేయండి. చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది. చూసారుగా, ఈ ప్రాసెస్ అంతా మనకు మినిమమ్ 15 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మా ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేయండి. దీని ద్వారా మరెన్నో రెసిపీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. చూసారుగా, చాలా టేస్టీగా ఉండేటువంటి రెసిపీ మనకు ప్రిపేర్ అయిపోయింది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనకు రెసిపీ అనేది కంప్లీట్‌గా పూర్తయిపోయింది. ఇలా మనకు ఆయిల్ అనేది పైనకి వస్తూ ఉంది అని అంటే మనకు కంప్లీట్‌గా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది అని అర్థం. ఇలా మనకు ఆయిల్ అనేది పైనకి వచ్చే వరకు మనం
కర్రీని ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. మరీ ఎక్కువగా కలపకండి. మూత పెట్టేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.